ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు. ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక్క పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే. మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకెందుకు ఇవ్వలేదో మా వరంగల్ ప్రజలకు, మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఐటీ కంపెనీలను రాకుండా అడ్డం పెట్టినందుకు ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి, ఓట్లు అడగాలి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టిండు. తల్లిని చంపిండు, పిల్లను బతికించిందని. మా తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు. అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు, వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు వచ్చి చెప్పేది? ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడి బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి, అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చం అత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఎట్లా టార్గెట్ చేద్దాం, ఎట్లా బదనాలు చేద్దాం అని చెప్పి ప్లాన్ ప్రకారం రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ల గురించి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. వివరిస్తే చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించింది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించి పేదల బతుకు నాశనం చేసింది ఇందిరాగాంధీ ఈ దేశంలో. నెహ్రూ ఉన్నప్పుడు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల సమస్యల మీద, పేదల సమస్యలు ప్రశ్నించకుండా అడ్డుకుని రాజీనామా చేసి అడ్డుకుంటే రాజీనామా చేసి బయటకు వచ్చి అంబేద్కర్ గారు మళ్ళా పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికలు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులైన తర్వాత ఢిల్లీలో ఆ పార్టీ ఉద్యమం ఉంటే దేశ రాజధాని కాబట్టి ఉంచకుండా ముంబైకి పంపిస్తుంది నీచ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏ ప్రజలు కూడా అంబేద్కర్ గారిని కూడా కలిసింది. ఇంకా పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటం లేకుండా వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాలి అన్నాడు,
కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు, ఇద్దరు కూడా మేము మాట్లాడాం. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమం రాలి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రశ్నించలేదు, ఇలా మేము ప్రశ్నించలేదు. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు భారతరత్న అంబేద్కర్ గారి ఇప్పించడంలో భారతీయ జనతా పార్టీ కీలకం. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టింది మేము. ఇలా అంబేద్కర్ గారి యొక్క 5 పుట్టిన ప్లేసు, స్వర్గస్థులైన ప్లేసు, దీక్ష ఇట్లా 5 స్ఫూర్తి పంచతీర్థాలుగా తయారు చేసింది మేము. అంబేద్కర్ గారు పెట్టిన పిక్చర్లోనే ప్రధానమంత్రి అని చెప్పింది నరేంద్ర మోడీ గారు. రాజ్యాంగానికి అనుగుణంగా వివరించేది మేము. వాళ్ళ పరిస్థితి కదా, రిజర్వేషన్లను మేము పెంచుతాము. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. రిజర్వేషన్లను మేము తీయము అని చెప్పి మేమందరం వచ్చి ప్రమాణం చేస్తాం. 7 గంటలకి ప్రమాణం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థులు, మీరు కిషన్ గారు రమణ తీసుకుంటే పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులు వచ్చి మేము రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి మతపరమైన రిజర్వేషన్లు మేము అమలు చేయము అని చెప్పేద్దాము వాళ్ళకుందా. సవాల్ చేస్తాం, ఎన్టీవీ వేదిక సవాల్ చేస్తాం, చెప్పండి. అది పేదల ఆత్మస్థైర్యం దెబ్బతీయదు. మీరు ఇంకా రిజర్వేషన్ ఇంకా అమలు చేస్తామని చెప్పండి, ఇంకా బాగా చేస్తామని చెప్పండి. కానీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం పేదల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇలా 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్ ఘనత భారతీయ జనతా పార్టీ.